టీడీపీతో పొత్తుపై బీజేపీ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్నారు సుజనా చౌదరి. బీజేపీ అనుకూలంగా ఉండబట్టే చంద్రబాబుకు ఆహ్వానం అందిందన్నారు. ఒకప్పుడు టీడీపీ విడిపోయి వెళ్లిపోయిందని దానిపై చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. ఇక గతంలో వైసీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సార్, సుజనా చౌదరి గారు, ఏంటి ఈ మధ్య మీరు అసలు ఎక్కడ కనపడలేదు, ఏంటి కారణం ఏంటి? కనపడకపోవడం అనేది ఏం లేదండి. మా భారతీయ జనతా పార్టీలో పార్టీ వ్యవహారాల్లో ఎక్కడెక్కడ మీటింగ్లు ఉన్నాయి అన్నిటికీ కూడా అటెండ్ అవుతున్నాం. క్షేత్రస్థాయిలో కావాల్సినవి ఏమిటి అనేది దాని మీద పనిచేస్తున్నాం. పైగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, ప్రధానంగా చంద్రబాబు నాయుడు నిన్న వచ్చి కేంద్ర హోంమంత్రితోనూ అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా చర్చలు జరిపారు. బీజేపీ సుముఖంగా ఉందా పొత్తులు పెట్టుకునేందుకు? అంటే ఇంకా ఇంతవరకు ఏ సంగతి చెప్పలేదు, కానీ పాజిటివ్గా ఉండబట్టే హోమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ పంపించుంటారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా పొత్తుల విషయం మాత్రం మా అధిష్టానం ఫైనలైజ్ చేసినా కానీ మనం ఏం చెప్పలేం. టీడీపీ అడిగితే టైం ఇచ్చడం జరిగిందా, లేకపోతే బీజేపీ స్వయంగా పిలిచిందా చర్చలకు? ఎవరికైనా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం, రెండు మంచి పార్టీలు కాబట్టి డెఫినెట్గా ఒకప్పుడు టీడీపీ వాళ్ళు కాదనుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అండ్ మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ముందుకెళ్తున్న విషయాలు అందరికీ తెలిసిందే, ప్రతి పౌరుడికి తెలుసు. కూటమి కనుక జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే ఏ రకంగా ఉంటుందన్న ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏ రకంగా ఉంది? అంటే ప్రజల్లో ఉండవలసిన అభిప్రాయం నేను చెప్పే కంటే ప్రజల దగ్గర నుంచి రోజు మనం చూస్తున్నాం. ఏదైనా కానీ యాంటీ ఇన్కంబెన్సీ చాలా హై లెవెల్లో ఉన్నట్లుగా కనపడుతుంది. డెఫినెట్గా పర్సనల్ ఒపీనియన్ అయితే మూడు కలిస్తే మాత్రం కూటమి చాలా గట్టిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చేంత ఉంటుందా? అంతకంటే ఎక్కువే ఉండాలి. అంటే అధికారంలో రావడం అంటే 90 సీట్లు వస్తే సరిపోతాయి, కానీ అలా కాదు. ఈసారి అంతా బాగా జరిగితే మాత్రం చాలా బ్రహ్మాండం. మొన్న వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చిన దానికంటే నెంబర్లు 1, 2 నెంబర్లు ఎక్కువే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా 5 ఏళ్ల క్రితం చాలా పెద్ద ఎత్తున విభేదాలు పొడచూపటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శలు చేయటం, ఈ నేపథ్యంలో తిరిగి 5 ఏళ్ల తర్వాత పొత్తులు పెట్టుకునే క్రమంలో భాగంగా కింద స్థాయిలో కార్యకర్తలు, నాయకులు జల్లయ్యే అవకాశం ఉందా? కలిసి పనిచేసేంత అవకాశం ఉంటుందా? అంటే ఇది 5 కాదు, కరెక్ట్ ఇంకొక 10 రోజులు అయితే 6 సంవత్సరాలు అవుతుంది. అది అప్పుడేమీ అంత వైరం ఏమి ఉండదండి. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే దాన్ని బట్టి పోతా ఉండాలి, తప్పదు. ఇంతకు ముందు కూడా అయింది కదా, శాశ్వత శత్రుత్వము మిత్రత్వము ఉండదు అనే విషయాలు అనేక పార్టీల్లో చూస్తూ ఉన్నాం. మనం బీహార్లో ఇప్పుడు అయింది. తెలుగుదేశం పార్టీ కూడా 1998 నుంచి 2004 వరకు కేవలం తెలుగుదేశం పార్టీ ఆధారంతోనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నడిచింది. అప్పుడు ఆ తర్వాత పరిణామంలో 2014 నుంచి సంకీర్ణ ప్రభుత్వం కాకపోయినా డెఫినెట్గా అక్కడ ఇక్కడ కూడా అధికారంలో పాలు పంచుకోవడం జరిగింది రెండు పార్టీలు. ఒక 5-6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ బహుశా రాష్ట్ర ప్రయోజనాలకి దృష్ట్యా కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా కానీ కొంచెం కలిసి పనిచేస్తే మంచిది అని అగ్రనాయకులకు వచ్చి ఉంటుంది ఐడియా, కాబట్టి కలుస్తున్నారని నేను అనుకుంటున్నాను. టీడీపీ, బీజేపీల మధ్య ఇంత పొరపచ్చాలు రావడానికి మీకు అత్యంత సన్నిహిత సహచరుడు అరుణ్ జైట్లీ లేకపోవటం ఒక కారణం అని కూడా జనం అంటుంటారు. అట్లా అంటే ఆ రోజున అప్పటికి అరుణ్ జైట్లీ గారు కూడా ఉన్నారు. అసలు కారణాలు ఏమిటి అనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి అది. ఎందుకంటే ఆ రోజు మనం విడిపోవటం కరెక్ట్ కాదు అని గట్టిగా చెప్పిన వాళ్ళలో నేను మొదటి వ్యక్తిని ఉన్నాను, చాలామంది తెలుసు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు అరుణ్ జైట్లీ గారు కూడా స్వర్గస్థులు అవడం జరిగింది. ఆ తర్వాత బ్రిడ్జ్ చేయడానికి కూడా పెద్దగా మనకి కొంచెం కష్టాలు వచ్చినాయి, డెఫినెట్గా అనుమానం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా శరవేగంతో దూసుకుపోతూ ఉంది. మన రాష్ట్రం మాత్రం చాలా నెగిటివ్గా ఉంది. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, అయితే పోటీ చేయకూడదు అన్న దానికి కారణాలు లేవన్న అంశాన్ని చెప్తూనే ఇటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు చేకూరుతాయి, అనేక ప్రపంచాలు రావడానికి కారణాలు ఖచ్చితంగా ఇదని చెప్పడానికి వీల్లేదు, కానీ మొత్తానికి సఖ్యత కుదిర్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాము, మొత్తానికి ఒక పాజిటివ్ మూమెంట్ ఉంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి
కూటమి గనక ఏర్పడినట్టయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా స్థానాలు వచ్చి అంతకు మించి స్థానాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ చౌదరి. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.